హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని PCNF అంటే ప్రిన్సిపల్ కంజెక్టివ్ నార్మల్ ఫామ్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఇందులో మనకి మ్యాక్స్ టర్మ్ అనేది ఉంటుంది. మ్యాక్స్ టర్మ్ అనేది ఏంటంటే ఏ మ్యాక్స్ టర్మ్ కన్సిస్ట్ ఆఫ్ డిస్జంక్షన్స్ ఇన్ విచ్ ఈచ్ వేరియబుల్ ఆఫ్ ఇట్స్ నెగేషన్ బట్ నాట్ బోత్ అపియర్ ఓన్లీ వన్స్. అంటే మనకి ఏంటి డిస్జంక్షన్ అనేది ఉండాలన్నమాట. డిస్జంక్షన్ అంటే ఏంటి? ఆర్ కదా, ఇలా మనం డినోట్ చేస్తాం అనమాట మ్యాక్స్ టర్మ్స్. మనకి PCNF లో మ్యాక్స్ టర్మ్స్ యూజ్ చేస్తాం, అదే PDNF లో మిన్ టర్మ్స్ అనమాట. ఇక్కడ మనకి ఫర్ ఎనీ 2 వేరియబుల్స్ P అండ్ Q ఉంది. వీటికి మనం మ్యాక్స్ టర్మ్స్ ని ఎలా రాస్తామో చూద్దాం. ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని మ్యాక్స్ టర్మ్స్ ఉంటాయి? 2 స్క్వేర్ మ్యాక్స్ టర్మ్స్ ఉంటాయి. 2 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4 మ్యాక్స్ టర్మ్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ n ఉంటే 2n మ్యాక్స్ టర్మ్స్ అనేవి ఉంటాయి. ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ మనకి ట్రూ అంటే నెగేషన్ అని, ఫాల్స్ అంటే మనకి నార్మల్ వేరియబుల్ అని. ఓకే, ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి P కి ట్రూ ఉంది కాబట్టి మనం ఏం రాస్తాం? నెగేషన్ P రాస్తాము. Q ఉంటే మనకి ఏం రాస్తాము? నెగేషన్ Q. డిస్జంక్షన్ కాబట్టి ఆర్. అదే విధంగా ఇక్కడ ట్రూ ఫాల్స్ ఉంది. ట్రూ ఉంది కాబట్టి నెగేషన్ P. F ఉంది కాబట్టి Q కి F ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? Q రాస్తాం అన్నమాట. ఓకేనా, ఇది మనకి PCNF లో. PDNF లో మనం ఏం చేస్తాము? ట్రూ ఉంటే నార్మల్ది, ఫాల్స్ ఉంటే నెగేషన్ది రాస్తాం. ఇక్కడ అది రివర్స్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ F అంటే ఏంటి? P. ఆర్ ట్రూ ఉంది కాబట్టి నెగేషన్ Q. F P కి F ఉంది కాబట్టి P ఆర్ Q అన్నమాట. ఓకే, మ్యాక్స్ టర్మ్స్. ఇప్పుడు మనం PCNF అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఏ గివెన్ ఫార్ములా అండ్ ఈక్వలెంట్ ఫార్ములా కన్సిస్టింగ్ ఆఫ్ కంజంక్షన్స్ ఆఫ్ ద మ్యాక్స్ టర్మ్స్. మ్యాక్స్ టర్మ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క కంజంక్షన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు తీసుకున్నాం అనుకోండి మ్యాక్స్ టర్మ్స్. P ఆర్ Q ఉంది, నెగేషన్ P ఆర్ Q ఉంది. ఈ రెండు మ్యాక్స్ టర్మ్స్, వాటి యొక్క కంజంక్షన్ అన్నమాట. దీన్ని మనం ఏమంటాము? PCNF అని అంటాం. మనం ఎగ్జాంపుల్ చూద్దాం. దీనిలో మనకి ట్రూత్ టేబుల్ యూజ్ చేసుకొని రాస్తాం, వితౌట్ యూజింగ్ ట్రూత్ టేబుల్స్ కూడా రాస్తాం అనమాట. రెండు చూద్దాం. ఫస్ట్ మనం ట్రూత్ టేబుల్స్ చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం? 2 వేరియబుల్స్ కాబట్టి దీనికి ట్రూత్ టేబుల్ రాసుకుందాం. P ఆర్ Q, నెగేషన్ P ఆర్ Q. ట్రూ ఫాల్స్ ట్రూ. P ఆర్ Q కాబట్టి మనకి ఏమవుతుంది? ట్రూత్ టేబుల్ ట్రూ. ఇది ట్రూ ఫాల్స్. ఇక్కడ మనకి ఏంటి? నెగేషన్ P ఆర్ Q. ఫాల్స్ ట్రూ. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే PCNF ఆఫ్ నెగేషన్ P ఆర్ Q ఈజ్ ఫాల్స్ నే రాస్తాం అనమాట. ఫాల్స్ నే రాస్తాం. మ్యాక్స్ టర్మ్స్ ఎలా రాయాలో తెలుసు కదా మనకి. ఇది ఫాల్స్ అంటే ఈ 3 కన్సిడర్ అనేవి మనం చేస్తాం. ఫాల్స్ ఉంది కాబట్టి PQ దగ్గర ఏముంది? ట్రూ ఉంది. ట్రూ అంటే ఏంటి? నెగేషన్ P ఆర్ నెగేషన్ Q. ఇది ఒక మ్యాక్స్ టర్మ్. దీనికి మనం కంజంక్షన్ రాయాలి. రాసిన తర్వాత నెగేషన్ P ఇది మనకేంటి? ఆర్ Q అన్నమాట. అండ్ P ఆర్ నెగేషన్ Q అన్నమాట. ఇది మనకి PCNF అవుతుంది. ఇప్పుడు వితౌట్ యూజింగ్ ట్రూత్ టేబుల్స్ చూద్దాము. వితౌట్ యూజింగ్ ట్రూత్ టేబుల్స్. గివెన్ మనకి ఏమి ఇచ్చారు? నెగేషన్ P ఆర్ Q అని ఇచ్చారు. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాస్తాము? నెగేషన్ P ఆర్ Q ఉంది కదా, నెగేషన్ అప్లై చేద్దాం. నెగేషన్ P అండ్ నెగేషన్ Q. ఈ ఫార్ములా మనకు తెలుసు కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో మనకి Q అనే టర్మ్ లేదు, ఇందులో మనకి P అనే టర్మ్ లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆర్ F అనేది రాస్తాం. అదే మనకి PDNF లో ఏం చేస్తాము? అండ్ T అనేది రాసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆర్ F అన్నమాట. ఓకే, నెగేషన్ P ఆర్ F. నెగేషన్ P ఆర్ F అంటే మనం ఇప్పుడు మనకి నెగేషన్ P ఆర్ F దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా. నెగేషన్ P ఆర్ F అంటే మనకి ఏమొస్తుంది? నెగేషన్ P వస్తుంది అనమాట. ఇప్పుడు మనం F ని ఎలా రాసుకోవచ్చు? Q అండ్ నెగేషన్ Q అండ్ నెగేషన్ Q అంటే FA. ఆర్ F ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు? P కదా, P టర్మ్స్ అనేవి లేవు. P అండ్ నెగేషన్ P. ఓకే,
ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్లో అప్లై చేయాలి. అండ్ నెగేషన్ P or negation Q and negation Q or P and negation Q and negation P. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇది ఎలా రాసుకుని తెలుసు కదా, బై యూజింగ్ డిస్ట్రిబ్యూటర్లో నెగేషన్ P or Q ఎండ్ అనేది ఇక్కడ రావాలి. నెగేషన్ P or నెగేషన్ Q ఎండ్ వచ్చింది. ఇప్పుడు నెగేషన్ P or Q అన్నమాట. ఇలా ఒకటి ఇలా ఓకేనా. నెగేషన్ P or Q అండ్ నెగేషన్ Q or నెగేషన్ P ఇలా రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఏమన్నా కామన్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఏమన్నా కామన్గా ఉన్నాయి మనం ఒకసారి 2 ఉన్నాయనుకోండి మనం ఒకసారి రాసుకోవాలి. నెగేషన్ P or Q ఏమన్నా ఉందా, ఏం లేవు. నెగేషన్ P or Q అండ్ నెగేషన్ P or నెగేషన్ Q ఇక్కడ మనకి రెండు సేమే కాబట్టి మనం 1 టైమే రాసుకుంటాం. లేదంటే మనం నెగేషన్ P ఫస్ట్ ఇలా రాసుకోవచ్చు. అంటే కమ్యూటేటివ్ లా యూజ్ చేసుకొని మనం ది ఆర్ ఇలా రాసుకున్న తర్వాత మనం ఆర్డర్లో వచ్చాయి కదా నెగేషన్ P or Q అండ్ ఈ రెండు సేమే కాబట్టి మనం 1 టైమే రాసుకున్నాం. అండ్ P or నెగేషన్ Q ఇది మనకి PCNF అన్నమాట. లాస్ట్కి కన్సిడర్ చేస్తే ఈ రెండు మనకి సేమ్గా రావాలి. సేమ్గా వచ్చాయా, సేమ్గా వచ్చాయి. సేమ్గా వచ్చాయి కాబట్టి మనకి మనం రైట్ చేసామన్నమాట. ఓకే, ఇంకో సమ్ చూద్దాం మనం. ఇక్కడ చూడండి, ఆబ్టైన్ PCNF of the formula is given by negation P condition R and Q by conditional P. దీనికి PCNF అనేది మనం ఫైండ్ చేయాలి. ఎలా చేస్తాం చూడండి, గివెన్ స్టేట్ ఫార్ములా. ఇది మనం గివెన్ స్టేట్మెంట్ రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఇక్కడ మనకి Q బై కండిషనల్ P అని ఇచ్చారు కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, Q కండిషనల్ P అండ్ P కండిషనల్ Q ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే నెగేషన్ P కండిషన్ R, దీనికి ఫార్ములా ఏంటి అంటే P కండిషన్ R కి ఫార్ములా ఏంటి, నెగేషన్ P ఆర్ ఇక్కడ R కదా, R రాసుకుంటాం. నెగేషన్ P ఆర్ R కదా. అదే విధంగా మనం రాసుకున్నాం నెగేషన్ కాబట్టి నెగేషన్ ఆఫ్ నెగేషన్ P ఆర్ R అండ్ దీనికి కూడా సేమ్ ఫార్ములా అప్లై చేసుకుంటే ఇలా రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఇక్కడ నెగేషన్ ఆఫ్ నెగేషన్ P అంటే ఏంటి, P వచ్చింది ఆర్ R అండ్ నెగేషన్ P ఆర్ అదే నెగేషన్ Q ఆర్ P ని మనం P ఆర్ నెగేషన్ Q అని రాసుకోవచ్చు. ఎలాగా, కమ్యూటేటివ్ లా యూజ్ చేసుకున్నాము. కమ్యూటేటివ్ లా యూజ్ చేసుకొని మనం ఇలా రాయొచ్చు కదా, ఎస్ రాయొచ్చు. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే రాసుకున్నాం. అర్థమైంది కదా. నెగేషన్ Q ఆర్ P అన్నా P ఆర్ నెగేషన్ Q అన్నా ఒకటే అనమాట, కమ్యూటేటివ్ లాని యూజ్ చేసుకొని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, P ఆర్ R ఇందులో మనకి 3 వేరియబుల్స్ అనే ఉన్నాయి కదా, P Q R. ఇందులో మనకి ఏ టర్మ్ మిస్ అయింది, Q. ఇందులో మనకి R, ఇందులో మనకి R అనేది మనకి మిస్ అయింది. మిస్ అయింది కాబట్టి మనం ఏం చేస్తాము, P ఆర్ R ఆర్ F అనమాట. ముందు సమ్లో కూడా మనం చేసాం కదా, ఆర్ F లేక RF ఇలా మనం రాసుకున్నా సరే ఇదే వస్తుంది అనమాట. ఓకేనా. ముందు మనం లాస్ట్ చూసాం కదా, ఎలా P ఆర్ F ఇంప్లైస్ P అనమాట. ఇది మనకి P ఆర్ F అంటే మనకి P వస్తుంది కాబట్టి మనం ఇలా రాసుకున్నాం. F ను మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, Q అండ్ నెగేషన్ Q. Q అండ్ నెగేషన్ Q అంటే F కాబట్టి మనం ఇలా రాసుకోవచ్చు. ఎందుకు మనం QA రాసుకున్నాము అంటే ఇక్కడ P R ఉంది, Q టర్మ్ అనేది లేదు, Q టర్మ్ రాసుకున్నాము. ఇక్కడ మనం R టర్మ్, ఇక్కడ కూడా మనం R టర్మ్ అనేది రాసుకున్నాం. R అండ్ నెగేషన్ R, R అండ్ నెగేషన్ R. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేయాలి. P ఆర్ R ఆర్ Q అండ్ N అనేది ఇక్కడ రావాలి. మళ్ళీ P ఆర్ R ఆర్ నెగేషన్ Q ఇలా రాసుకున్నాం కదా, ఇది అయిపోయింది. ఇంకా ఇప్పుడు అండ్ P ఆర్ నెగేషన్ Q ఆర్ R, P ఆర్ నెగేషన్ Q ఆర్ నెగేషన్ R. అదే విధంగా ఇది కూడా మనం రాసుకుంటే ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఆర్డర్లో అంటే P Q R అలా ఆర్డర్లో మనం రాసుకున్నాం. రాసుకుంటే ఇది అలా వచ్చింది. ఇప్పుడు మనం కామన్ ఏమన్నా ఉన్నాయా లేదా అని చూసుకోవాలన్నమాట. కామన్ ఉన్నాయి మనం ఓకే టైం 1 టైమే కదా మనం రాసుకుంటాం. అలా రాసుకుంటే ఇది మనకి రిక్వైర్డ్ PCNF అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.